రావడానికి ముఖ్య ఉద్దేశం మీకు భూములిచ్చి మీరు నష్టపోరు, మీకు మేము భరోసా ఉంటామని భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడికి వచ్చాం. రాజధాని ఎక్కడ ఉండాలి అని నిర్ణయించుకునేది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అది. కాకపోతే అది ఆల్రెడీ నిర్ణయించేసాం. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజధాని ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతిపక్షం అధికార పక్షం అన్ని కలిపి నిర్ణయించలేదు అమరావతి రాజధాని. దీన్ని కదిల్చడానికి ఎవరికి హక్కు లేదు. ఒకవేళ కదిల్చినా కనుక తాత్కాలికం. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ మేము కలిసి మీకోసం ఒక సపోర్టింగ్ ర్యాలీ పెట్టాలని చెప్పేసి ఆ రోజు మేము నిర్ణయించుకున్నాం. కానీ ఢిల్లీ ఎలక్షన్స్ వల్ల వాళ్ళందరూ ముఖ్య నాయకులందరూ అక్కడే ఉండిపోయి నేను అడిగిన రాష్ట్ర నాయకులు ఒక్కళ్ళే కాదు జాతీయ స్థాయి నాయకులు వస్తే తప్ప బాగుంటుందని చెప్పి నడ్డా గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఢిల్లీ ఎలక్షన్స్ ఉండిపోవడం వల్ల మాకు కొద్ది రోజుల తర్వాత వస్తూ ఉంటే దానివల్ల నేను ఆగిపోయాను తప్ప నేను మాట వెనక్కి తీసుకోవట్లేదు. ఖచ్చితంగా మీకోసం మేము ఆ సపోర్టింగ్ ర్యాలీ ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు భారతదేశ ప్రభుత్వం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీతో మేము కలిసి కూర్చున్నప్పుడు జాతీయ స్థాయి నాయకులు నాకు చెప్పింది మేము అమరావతి రైతులకి చాలా సానుకూలంగా ఉన్నాం, వాళ్ళకి అండగా ఉంటాం. వచ్చిన ప్రతిసారి రాజధానిని మార్చుకుంటూ అంతకుముందు గత ప్రభుత్వం చేసిన పాలసీలు మార్చుకుంటూ వెళ్ళిపోతే పాలన బలహీన పడిపోతే అలా జరగలేదు అని చెప్పి నాకు మాట్లాడిన తర్వాతే నేను వాళ్ళతోటి కలిసి వెళ్ళడం జరిగింది. 1000 ఎకరాల భూములు ఇచ్చిన తర్వాత మీకు అన్యాయం గురైపోతుంటే ఎవరికి చెప్పుకుంటాం? ఎవరో ఒక చిన్నపాటి వ్యాపారస్తులు మోసం చేస్తే మనం భరించలేం. అలాంటిది మాట ఇచ్చిన ప్రభుత్వమే. మీరు భూములు ఇచ్చింది తెలుగుదేశం పార్టీకి ఇవ్వలేదు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. అలాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే కుదరదు. మీరు అలాంటప్పుడు ముందే చెప్పుండాలి. అరే 13 జిల్లాలు మనవి, తిప్పి కొడితే 13 జిల్లాలు, మళ్ళీ దీంట్లో కొట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో తిట్టుకోవడాలు, మళ్ళీ దీంట్లో ప్రాంతీయ విభేదాలు పోతే ఒక్కొక్క జిల్లా ఒక రాష్ట్రంగా ఏర్పడితే అభివృద్ధి జరగదు. 2-3 జిల్లాలు కలిపి ఒక రాష్ట్రం, ఇంకో 3 జిల్లాలు కలిపి ఇంకో రాష్ట్రం అంటే ఈ ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించరు, నిజంగా తరలించరు. కర్నూలుకి పోయినప్పుడు కూడా కొద్దిమంది లాయర్లు పక్కన కూర్చోబెట్టి నాకు నల్ల జెండాలు చూపిస్తూ మాట్లాడుతున్నప్పుడు నేను వారికి ఒకటే చెప్పా, మీరు ఇంకా కోర్టే కోరుకుంటున్నారు మీరు రాయలసీమ గురించి. నేను కోరుకుంటున్న రాయలసీమ సమగ్ర అభివృద్ధి, నీళ్లు కావాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి, వలస లాగాలి, ఇది నేను కోరుకుంటుంది. కేవలం మీరు ఒక కోటి దగ్గర ఆగిపోకండి అని చెప్పి నేను వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్తే ప్రజలందరూ హర్షించారు. ఇక్కడ పోయినసారి నేను తిరుగుతూ ఉన్నప్పుడు అన్ని గ్రామాల్లో ఎన్ని పంటలు పండే, ఒక చోట 2 పంటలు 3 పంటలు పండే భూములు అని చెప్పి ఇంత భూములు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంత పంట పండించే సమర్థత ఉంది నేలకు ఉంది, ఇంత సామర్థ్యం ఈ నేలకు ఉంది అంటే ఇలాంటి చక్కటి పంటలు పండే భూముల్ని మీరు ఇచ్చేసింది వైసీపీ నాయకులు వాళ్ళ నవరత్నాలకి పందారం చేయడానికి కాదు, మీరు భూములు ఇచ్చింది రాజధాని కట్టడానికి ఇచ్చారు. ప్రతిసారి వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోతే విపరీతమైన ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, కాలం దుర్వినియోగం అయిపోతుంది, వనరులు దుర్వినియోగం అయిపోతుంది. అందుకని నేను వచ్చింది ఈ రోజున మేము మీకు భరోసాగా ఉన్నాం. మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం. ఏ ఉద్దేశంతో అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. 151 మంది సభ్యులు ఎమ్మెల్యేలు ఉండి ఎంత స్థిరత్వం వచ్చే రాష్ట్రానికి. ఈ అదృష్టం ఎవరికి రాదు, ఒక వైసీపీకే వచ్చింది. భవిష్యత్తులో కూడా ఎవరికి వస్తుందా అనేది నిజమైన అది ప్రశ్నార్థకమే. కానీ ఇంత బలమైన మెజారిటీ వచ్చి వాళ్ళకి మనం బలమైన స్థిరంగా ఒక మెజారిటీ ఇస్తే వాళ్ళు ఈరోజు చేసింది మీ అందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితాల్లో అస్థిరత సృష్టించారు. మీ ఉద్యమంలో నన్ను భాగస్వామ్యం పంచుకోమని చెప్తా ఉన్నాను. నేను మీ ఉద్యమంలో భాగస్వామి నేను అందుకే ఇలా వచ్చాను నేను మీకు మద్దతుగా. కానీ స్థాయి దాటి విచక్షణ రహితంగా వచ్చేస్తే ఖచ్చితంగా మీతో పాటు వచ్చి దీన్ని ఎంత బలంగా ముందుకు ఖచ్చితంగా తీసుకెళ్తాను. కానీ అక్కడ దాకా వెళ్ళకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు మిమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి అసలు అది రాజకీయ పార్టీలు కాదు, తప్పదనుకున్నప్పుడు రోడ్ల మీదకి రావాలి తప్ప ఈ నిర్ణయం మనం రోడ్ల మీదకి వచ్చి కూర్చున్నాం ఈరోజు మీరు అందరూ మాట్లాడుతున్నారంటే అది వైసీపీ ప్రభుత్వం తాలూకు చాలా బలమైన ఘోర వైఫల్యం. వాళ్ళు చేసిన తప్పు ఇది.
ఈ 3 రాజధానులు అనేది ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసే తప్ప దీనికి ఒక వంకర వాదం తప్ప నాకైతే మనస్ఫూర్తిగా ఇది సరిగ్గా ముందుకెళ్ళదని అనిపిస్తా ఉంది ఈ 3 రాజధానులు. అందుకని ఖచ్చితంగా భవిష్యత్తులో అమరావతి రాజధానిగా ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. అలాగే ఒకవేళ భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చారు కాబట్టి రాయలసీమ ప్రజలకి హైకోర్టు అటేదంటే ఆ ఒక్కటి మటుకు నేను ఆ ఒక్క మాట మటుకు నేను ఇవ్వలేకపోతాను. కానీ సంపూర్ణమైన మిగతా రాజధాని మొత్తం ఇక్కడే ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా నేను నిర్ణయించుకున్నాను ఇక్కడే. అలాగే అదే భారతీయ జనతా పార్టీ విధానం కూడా నాకు చెప్పింది. ఈ రోజున వీళ్ళు కూర్చోబెట్టి మీ పేపర్లో వస్తున్నాయని కానీ లేదంటే జగన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళు ఎన్డీఏలో కలిపి ఇవన్నీ నా దృష్టిలో అయితే లేదు. నాకైతే ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. సో ఇది జరుగుతుంది, ఇది అబద్ధం, ఇది బూటకం, ఇది ఒక రూమర్ అని నేను అనుకుంటున్నాను. అంతే తప్ప ఇది వాస్తవం కాదని నేను అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు లేవని నాకు చాలా స్పష్టంగా తెలుసు. నేను స్ఫుటంగా నేను చెప్పగలను. వైసీపీకిను భారతీయ జనతా పార్టీకి రెండింటికి పొత్తు లేదు, అది సంబంధం. అందువల్ల మీరు దయచేసి అలాంటి మాటలు నమ్మి దయచేసి మీరు కేంద్రం మన ప్రధానమంత్రి గారిని కానీ అలాగే అమిత్ షా గారిని దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఎందుకంటే ఇది వైసీపీ చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులు, నాయకులు చేస్తున్న తప్పులకి కేంద్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది, ముఖ్యంగా ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా గారు కానీ. సో నేను వాళ్ళ తరపున చెప్తా ఉన్నాను, ఇది ఖచ్చితంగా అలాంటివి జరగలేదు. వాళ్ళ మధ్య నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరి మధ్య పొత్తు లేదు. ఒకవేళ ఎన్డీఏ భాగస్వామ్యం చేస్తున్నారు, ఇవన్నీ వైసీపీ నాయకులు సృష్టిస్తుంది తప్ప నిజానికి భారతీయ జనతా పార్టీకి వైసీపీ నాయకులు లేదు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి ఇక్కడి నుంచి కదలదు, మీకు సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు పొద్దున్న నుంచి పొత్తు కుదిరిపోయింది, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఎందుకంటే నేను ఒకటే, వైసీపీతో కానీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే నాకే అభ్యంతరం లేదు, కాకపోతే నేను ఉండను దాంట్లో. నా కారణం కూడా చెప్తాను. భారతీయ జనతా పార్టీ అలా చేస్తుందని చెప్పట్లే, చెయ్యదు కాబట్టి ఇంత స్పష్టంగా చెప్పాను. ఎందుకంటే నేను వాళ్ళతో పొత్తు పెట్టుకుని లేదు అక్కడ. ఆ పొత్తు లేని కాడికి వీళ్ళు పొత్తు ఉందని పెడితే నాకేముందంటే, నేను నిస్వార్థంగా మహాత్మా గాంధీ గారు ఉన్నారు, దారి పొడుగుతో అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్నాయి, దారి పొడుగుతో అంబేద్కర్ గారి పటాలు ఉన్నాయి. ఈ మహనీయుల అడుగుజాడల్లో నడిచి నిస్వార్థంగా ఎవరికైతే గొంతు లేదో, ఎవరికైతే అన్యాయానికి గురవుతున్న వాళ్ళకి అండగా ఉందామని వచ్చామని, కానీ వాళ్ళ చేత ఓట్లు ఎక్కించుకొని వేయించుకొని మేము వాళ్ళని కాలుతో తొక్కేయడానికి నేను రాజకీయాల్లోకి రావాలి. మీకు అండగా ఉందాం, భుజం కాద్దాం, మీకు కాపు కాద్దామని వచ్చాను రాజకీయాలు. సో దాంట్లో భాగంగా మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ, జనసేన మీకు అండగా ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇక్కడి నుంచి కదలదు. వీళ్ళు వెళ్ళి మార్చుకున్నా కానీ, లిఖితపూర్వక వీళ్ళు రకరకాలు రాసుకున్నా కానీ, అనౌన్స్మెంట్లు చేసుకొని రేపు పొద్దున మేము మార్చి నుంచి, మేము ఉగాది నుంచి అటు మార్చుకుని ఏదైనా మీరు చేసుకోండి, తిరిగి ఎక్కడికి వెళ్ళిన రాజధాని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలోనే పెట్టేసేద్దాం.